అయ్యో అడగండి, బతుకుంటే కాగితంతో బతుకు. అమ్మా ఏమిటా ముష్టివాళ్ళగా అమ్మ అమ్మ అనుకుంటూ అసలు విషయం ఏమిటో చెప్పు. అబ్బాయి ఉన్నాడు. ఎదిగాడు. పెళ్లి కాలేదు. ఆ విషయమే మిమ్మల్ని అడుగుదామని వచ్చా. మీ ఉద్దేశం ఏంటి? నీ ఉద్దేశం ఏమిటి ఇలా అడగడంలో? మా అమ్మాయిని మీ అబ్బాయికి ఇచ్చి ఇంటికి అంతటికి రాణించెయ్యాలని నా ఆశ. కూర్చో. సరే, నీ మొదటి పిల్ల అయిపోయింది. గుండెపోటు వల్ల. రెండో పిల్ల? వెన్నుపోటు వల్ల. మూడో పిల్ల? తలపోటు వల్ల. ఎలకల మందు పోటు వల్ల, పురుగుల మందు పోటు వల్ల వాడు చావలేదు కదా. అలాంటి మందులు నేను ఎప్పుడు కొన్నమ్మా. నువ్వు చస్తే కొనవు. దొంగలించుకొచ్చి వాళ్ళకి పెట్టి చంపావని ఊరంతా కోడే కూస్తుంది. లే లే లే, తోకుంటే పళ్ళెరిగిపోతాయని పాచి ముఖంతో తిరిగే పాచి వెతవి నీకు మల్లమ్మతో ఏం కావాలా? ఏమిటండి వేషాలు? మీ ఫ్రెండ్ కంటే బుద్ధి లేదు, నీకైనా ఉండాలిగా. అబ్బాయి నాకుందండి, అందుకే మీకోసం ఇక్కడ కూర్చున్నాను. నీకు ఉంటామని ప్రేమించని చెప్పండి, లేకపోతే వాడు మీకు చూడండి. వాడు 1, 2 మీరు 3 అని చెప్పాలి, లేకపోతే కింద నీ ఉంది అందులో 1 2 2 2 2 అండి 2. ఊరంతా పెళ్లి సందడే, మల్లమ్మ ఇంట్లో పెళ్లి కదూ. అబ్బో అయ్యారు శుభార్తండి. ఏంట్రా ఎన్నాళ్ళకి మన ఇంట్లోకి ఇన్ని కూడా కాగెత్తిపోయిందండి. అనుకున్నదొకటి అయ్యింది ఒకటి, బోల్తా కొట్టిందే బుల్బుల్ పెట్ట. అబ్బా నువ్వు బ్రతుకుండగా ఎంత బరువునో, రేపు చచ్చాకి ఇంకెంత బరువు ఉంటావో. నిన్ను మోయడానికి ఎంత కూలి ఎడతారో ఏంటో. అన్ని దూపరా బుద్ధులేట్రా. చచ్చిపోయే రోజు వచ్చినప్పుడు సరాసరి నేను శ్మశానానికి వెళ్ళి చచ్చిపోతాను. డబ్బు ఖర్చెందుకు? అప్పటిసారి బాకీ సంత ఏం చేశా? సాయంత్రానికి అలా బాకీ తీసుకుని దవకట్టకపోతే నీ పొలాన్ని తీసుకుని దొడ్లో కట్టేయాల్సి బాబు ఆ పని మాత్రం చేయకండి. సాయంత్రం లోపల మీ డబ్బులు మీకు చెల్లించుకుంటాను. వస్తానండి బాబు. ఏమయ్యా పెద్ద మనిషి, నీ వడ్డీ వ్యాపారం నా సైకిల్ దొరికిందా? బాబు ఎంత బాగా సైకిల్ దొక్కుతున్నావురా. ఇంత బాగా సైకిల్ దొక్కుతావని నాకు తెలుసుంటే రిక్షా కొని ఉండేవాడిని. బాకీ రోజులు చేసుకోవడానికి వీలును, ఖాళీగా ఉన్నప్పుడు కార్ స్టాండ్ కాడ కిరాయి తొక్కడానికి బాగుండు. రామ్మా తొక్కమ్మా, తొక్కు 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 తొక్కరా బాబు. ఎక్కవా? సరే కూర్చో. లింగరాజు, నైట్ రోడ్ లో పడ్డావా? నడ్డి విరిగిందా? ఎవరైనా విరగొట్టారనుకున్నావు, నువ్వే విరుచుకున్నావు అన్నమాట. అయినా ఈ వయసులో నీకు ఈ సైకిల్ అవసరమా? ఈ పద్దు పుస్తకాలు ఏమిటి, తెగించి చెప్పులు ఏమిటి, నీ ముఖం ఏమిటి పిచ్చోళ్ళలాగా? అది కాదు మల్లమ్మ, మా కుర్రాదవకి సైకిల్ ఆసనాలు ఎలా ఉంటాయి అంటే అవన్నీ వేసి చూపిస్తున్నాను. ముడ్డు పగిలిపోయిన అబద్ధాలు ఆడతారటండి. మీరు పడిపోవడం నేను కళ్ళారా చూశానండి. అదండి తెలుస్తోంది. వెనకడికి ఎవడో కింద పడ్డా మీసానికి మన్నంటలేదన్నట్ట. అలా ఉంది ఈ బుకాయింపు. అవును, ఇలాగైనా కాలో చేయ విరిగితే మంచంలో కూర్చుని కృష్ణారామ అనుకోవచ్చుగా, ఊరు జడగొట్టకుండా. కృష్ణారామ అన్న దేవుడి దగ్గరికి రారండి, వాళ్ళ కిరీటాలని లాగేసుకుంటారని భయం అండి. ఏడిసావు యాదవా? ఏటి మల్లమ్మ, అది గది 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 గదిగో తెల్ల కనబడుతుంది నీ కోళ్ళేనా? అవునరా, నల్లగా ఉండేది కూతురు కనుక తెల్లగా ఉండేది ఆ కోడలు. అమ్మా, వీడి పేరే లింగరాజు. వీడికి ఇంకో పేరుంది, కరువులో పుట్టిన కాకిని. చిన్నప్పుడు కాకులు తెచ్చి పడేసిన ఉగ్గు గిన్నెలతోనే వీడు పాలు తాగేవాడట. వీడి కన్ను పడితే పచ్చగడ్డి కూడా భగ్గుమంటుంది. ఎప్పుడైనా వీడు ఎదురొస్తే పోవాక. రజనీ తీసుకుని పొలంలోకి వెళ్ళొస్తాను. ఇప్పుడు వద్దా, ఆ కాగ్గాడి కన్ను పడ్డది. నీ దగ్గరికి ముందు దిష్టి తర్వాత పంపిస్తాను. బాబాయ్ పదండి పదండి, లోపలికి పదండి పదండి. నీ కొడుకు కోడలికి దిష్టి తగులుద్దా? నా కూతుర్ని చేసుకోనన్న నాడే తగిలింది. అయ్యో ఏట్రా పిచ్చండి బాబు. ఎవరన్నా? మీ అబ్బాయి గారు చెప్పారండి. నీకు లోకు అయ్యానా? ఒక్కొక్క ఇల్లాలు ఇంటికి వచ్చిన వేళ విశేషం లేమ్మా. కొత్త వాళ్ళు ఇంటికి వచ్చి ముచ్చటగా 3 రోజులు కాలేదు. ఆవు చచ్చిపోయింది. ఈ ఇంటికి ఇంకా ఏ వరిష్టం జరగబోతోందో ఏమో. ఒక్కొక్క ఎనపాదం ఇంటికి వచ్చిన ఏళ విశేషం అంతే. ఇంతకన్నా మల్లమ్మ గారికి ఏం జరగకుండా ఉంటే మంచిది.
తిన్నదరకపోతే బండ కట్టుకుని బట్టలు చెరువులో దూకండి. అంతేగాని మూఢనమ్మకాల పేరుతోటి పచ్చ సంసారాలు చిచ్చు పెట్టడానికి ప్రయత్నించకండి. తేనె పురుగులు పడే. నువ్వేంటి ఊళ్ళో వాళ్ళ మాటలకి చచ్చా నువ్వేం పట్టించుకోక నాన్న, లోపలికి వెళ్ళి చూడమ్మా, ఈ అమ్మలెక్కలకి వేరే పని లేదు. రోజు ఏదో ఒకటి మోసుకొస్తుంటారు, నా చేత 4 చివాట్లు తింటారు, పోతుంటారు. ఇది మామూలుగా జరిగేది. నువ్వేం పట్టించుకో. వద్దమ్మా. చూడండి, పెళ్లి కొడుకు ఆజానుబాహుడు, నాకన్నా కొంచెం అందంగానే ఉంటాడు. మీ దగ్గర 100 రూపాయలున్నాయా? ఎందుకండి? ముందు ఇవ్వండి, చెప్తాను. చెప్పండి. మరో విధంగా అనుకోకండి. పెళ్లి కొడుకు వివరాలు తెలిపేటప్పుడు ఈ విధంగా పెళ్లి కూతురు తల్లిదండ్రుల దగ్గర ధనం తీసుకోకపోతే పెళ్లి కూతురు తల్లిదండ్రులకు అరిష్టమని చెప్పి మా వాడి జాతకం రాసిన సిద్ధాంతి గారు చెప్పారు. ఏదో ఇల్లరికి సంబంధం అండి, మిమ్మల్ని ఇక్కడి నుంచి ఇంటి ఇవ్వాలని మీ నాన్నగారు చూస్తున్నారండి. అదండి. పెళ్లి కొడుకు గురించి చెప్పారు, మాకన్నీ నచ్చినట్టే. మరి కట్న సంగతి కూడా మాట్లాడుకుంటే. చిచి, నాకు కట్నం మీద ఆశ లేదండి. మా వాడు పుట్టిన దగ్గర నుంచి ఈ రోజు వరకు ఖర్చు పెట్టిన ఖర్చు ఖాతా ఈ డబ్బిస్తే చాలు. సదరు మీ అల్లుడు పుట్టగానే బొడ్డు కోసిన మంత్రసానికి ఇచ్చిన ₹50 వీడు పుట్టిన వెంటనే నక్షత్రం మంచిది కాకపోవడం వల్ల కోర్టులో వేసిన 25,000 రూపాయలు ఫోర్జరీ కేసుగా కొట్టివేయడం వల్ల ఆ 25,000 రూపాయలు మాత్రం ఇందులో కలిపాను. మరి పుట్టిన వెధవ పాల కోసం ఏడుస్తున్నాడని చెప్పి గేదెని కొంటే ఆ గేదె వాతం వచ్చి వారం తిరగకుండానే చచ్చిపోయింది. ఆ 1,000 రూపాయలు మాత్రం కూడా ఇందులో కలిపాను. మా వాడు పుట్టిన దగ్గర నుంచి ఈ రోజు వరకు బట్టల నిమిత్తం 9,500 రూపాయలు, తలత్సవరానికి 350 రూపాయలు, రోగాలకు రొచ్చులకు 4,000 రూపాయలు, తిండి తిప్పలకు 24,500 రూపాయలు, దీని మీద ధర్మవడ్డీ వేసుకున్నట్లయితే 10,000 రూపాయలు, వెరసి 1,70,552 రూపాయలు. ఈ మొత్తం సొమ్ము నాకు ఇచ్చి మా వాడిని మీరు హ్యాండ్ ఓవర్ చేసేసుకోండి. నమస్కారం అండి, నేనే అకౌంట్ లో పెళ్లి కొడుకుని. కూర్చో బా, కూర్చో. పెద్దల ముందు కూర్చుంటే కళ్ళు పోతాయని నమ్మిన ఏకైక మనిషి నేనే. నాన్న అని చెప్పావా? అని విన్నారా? విన్నా. ఆహా, ఇంకా బ్రతుకున్నారు. గ్రేట్. చూడండి, మా నాన్న అకౌంట్ మా నాన్నది, నా అకౌంట్ నాది. నాకు ఒక చిన్న అకౌంట్ ఉంది. షాప్ 5,000, పెద్దాపురం బేబీకి 2,500, పేల్పూర్ వెంకటలక్ష్మి 1,116, పేకాట్లో నేను చేసినప్పు 25,000 రూపాయలు, రేసుల్లో నేను ఓడిపోయింది 16,000, రేసుల్లో గెలిచింది నీళ్ళండి. ఇప్పటి వరకు నేను బ్రాకెట్ లో పోగొట్టుకున్నది 7,500 రూపాయలు, వెరసి 59,032 రూపాయలు 64 పైసలు. ఇది నా అకౌంట్ అండి. మా నాన్న అకౌంట్ క్లియర్ చేసినా చెప్పినా పర్వాలేదు, కానీ నా అకౌంట్ మీరు గమనిస్తే ఈ క్షణం ఇప్పుడు ఇక్కడ నేను కట్టు బట్టలతో ఈ సంచితో సహా మీకు నేను హ్యాండ్ ఓవర్ అయిపోతాను. మీ అమ్మాయికి ఇచ్చేసినా పర్వాలేదు, ఏ అమ్మాయికి ఇచ్చేసినా పర్వాలేదు. బాబు నమస్కారం. అయ్యా చాలా సంతోషం. ఏవయ్యా పెద్ద మనిషి, ఇలా నువ్వే కదా ఈ సంబంధం తీసుకొచ్చింది? అవునండి. చాలా మంచాడని చెప్పావు కదా? అవునండి. తండ్రి ఒక పిచ్చోడు, కొడుకు ఒక పిచ్చోడు. ఈ పిచ్చోడు ఇద్దరి దగ్గర తీసుకొచ్చి మమ్మల్ని పిచ్చోడు చేద్దాం అనుకున్నావా? రాని సంగతి తెలుస్తా.